ఒక మంచి సామెత. అత్త మీది కోపం దుత్త మీద చూపించినట్టు. మళ్ళీ ఒకసారి. అత్త మీది కోపం దుత్త మీద చూపించిండట ఒకడు. దుత్త అంటే కుండ. కొత్త కోడలకు కోపం వచ్చింది. అత్తని ఏమీ అనలేదు. అతనేమనంటే భర్త వచ్చి కోపడతాడు. అందుకే ఏం చేసింది, దుత్త కుండ చేతిలో ఉంది, దాన్ని తీసుకుంటే దరిద్రం పాడుగానని చెప్పి ఎత్తేసింది. ఎవరి మీది కోపం ఎవరి మీద చూపించింది? చాలామంది చేస్తూ ఉంటాం. ఆల్మోస్ట్ 90%. ఉద్యోగంలో బాస్ ఏదో తిడతాడు. ఈ మాత్రం రాదా నీకు, ఇన్ని ఏళ్ళ నుంచి పని చేస్తున్నావు, మెదడు ఎక్కడ పెట్టుకున్నావు, ఇంట్లో పెట్టుకుని వచ్చినావా అని కోపడ్డాడు. ఆ రోజంతా చిరాకు ఉన్నది, పని సరిగ్గా కాలేదు. ఎవరు మాట్లాడిచ్చినా చిర్రు పురులాడుకుంటూ ఉన్నాడు. ఇంటికి వచ్చిండు. భార్య ఏదో ఏమండి మనము షాపుకు పోవాలి ఇప్పుడు అర్జెంటుగా అని. బుద్ధి లేదు. అక్కడ నేను ఏం చేసి వచ్చినో, నేను ఎంత కష్టపడి వచ్చినో నీకు తెలియదు. ఏమైనా కానీ ఇది ఇక్కడికి పోవాలి అక్కడికి పోవాలి, ఇది లేనిపోని అని మనం అంటాం. అనగానే ఆమె పాపం కళ్ళలో నీళ్లు తీసుకుని ఏడుస్తుంది. ఆమె పోతుంది. ఇంతలో కొడుకు వచ్చి లేక బిడ్డ వచ్చి, అమ్మ నాకు ఆకలి అవుతుంది ఇది అంటే ఒక్కడి వేస్తుంది. వేసి నీకు పొద్దంతా ఆకలి 7 గడుపులు, ఎప్పుడు తినాలో ఎప్పుడు తినద్దో తెలియదు నీకు అని బిడ్డ మీద కొడుకు మీద. అత్త మీద కోపం దుత్త మీద చూపించాడు. దీనివల్ల లాభం ఉన్నదా? మనకందరికి ఇటువంటి అనుభవాలు తప్పకుండా జరుగుతాయి. అట్లా జరిగినప్పుడు మనం ఏం చేయాలి? కొంచెం ఓపిక తెచ్చుకొని ఒక క్షణం ఆగి దానికి ఎటువంటి ప్రతిస్పందన చూపించాలో నిర్ణయం చేసుకొని ఇంటికి రావాలి. ఇంటికి వచ్చిన తర్వాత భార్య పిల్లలు మన కోసం ఎదురు చూస్తుంటారు. వాళ్ళతో ఏ విధంగా ప్రవర్తించాలి, విషయాలను నిర్ణయించుకొని ఇంటి లోపలికి పోవాలి. అప్పుడు అత్త మీద కోపం దుత్త మీద చూపించదు. ఎందుకు బాస్ కోపానికి వచ్చిండు, లేక ఎందుకు భర్త కోపానికి వచ్చిండు, లేక భార్య కోపానికి వచ్చింది అని మనం అర్థం చేసుకుంటే ఇటువంటి సంఘటనలు జరగవు. దుత్తలు పగిలిపోవు, కుండలు పగిలిపోవు. అత్త మీద కోపం దుత్త మీద చూపించాల్సిన అవసరం లేదు. అట్లా చూపించడం జరగదు. ఉంటాను. శుభమస్తు.